శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మన ముందు ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్, మిరాయి మూవీ ఎక్కడ చూసినా ఈవెన్ బాలీవుడ్ లో కూడా బ్రేక్ ఈవెన్ క్రియేట్ చేసింది. పుష్ప 2 రికార్డ్స్ కూడా క్రాస్ అయింది అని చెప్పేసి మామూలు విషయం కాదు అసలు అది. మీరు చూసారు సినిమా, మీకు ఎలా అనిపించింది? సినిమా ఎలా అనిపించింది? ఎందుకు చూడాలంటారు సినిమాని? ఒక మంచి సినిమా చూసిన అనుభూతి అయితే మనకు మిగులుతుంది. పర్టికులర్గా స్పిరిచువల్ లైన్లో ఉండేటువంటి వారికి, సనాతన ధర్మాన్ని గౌరవించేటువంటి వారికి ఇది చాలా గొప్ప మూవీ చెప్పాలంటే. ఎందుకంటే మనకి ప్రకృతి మనకి ఎలా కనెక్ట్ అయి ఉంటుంది అనేటువంటి గొప్ప గొప్ప విషయాలు అందులో ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే మూవీలో నేను మూవీ ఫస్ట్ నుంచి చూసుకుంటూ వెళ్తే ఈవెన్ ఎవ్రీ సీన్, ఎవ్రీ డైలాగ్, ఎవ్రీ క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేశారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే కొంచెం స్పిరిచువల్ టచ్ కనుక మనకు ఉంటే ఇంకా బాగా అర్థమవుతుంది. అంటే ఒక ధ్యానం చేసే వాళ్ళకి అండ్ అలాగే అంటే కొంత నిత్యం అంటే స్పిరిచువల్ రిలేటెడ్, అంటే ఎంతసేపు నిత్యం పూజలనే కాదు, ఇక్కడ భగవంతుడు అంటే ఏమిటి అనేటువంటిది మనకి ఒక అర్థం అవ్వాలి. అంటే అంటే మన సనాతన ధర్మంలో ఎలా అయితే మనకి చాలా విద్యలు ఉంటాయి చూసారా, రకరకాల విద్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందులో మనకి అర్థమయ్యేలాగా కొన్ని చెప్పాడు. అంటే ఒక విలన్కి ఆ విద్యలన్నీ తీసుకుంటే ఎలా అవుతుంది. అందులో నాకు మొట్టమొదటిగా నచ్చిన విషయం ఏంటంటే ఒక రాజు, కళింగ రాజు సంథింగ్, నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు. ఆ రాజు ఏంటంటే అతనికి ఉండేటువంటి పూర్ణంత శక్తి ఉంటుంది ఆయన దగ్గర. చాలా రాజ్యాలను ఓడగొట్టేసిన తర్వాత నేను అసలు ఏంటి, అసలు ఎవరి కోసం నేను ఈ ఫైట్ చేస్తున్నాను, ఇంత అంటే ఇంతమంది నెత్తురు చూడడం నాకు అవసరమా అని శక్తులన్నింటినీ 9 బుక్స్లోకి పంపిస్తాడు. యాక్చువల్లీ ఆయన శక్తులన్నింటినీ కూడా ఆ 9 పుస్తకాలను ఒక్కొక్క దగ్గర ఉంచుతాడు. ఆ విలన్ ఏమో వాటన్నిటిని సేకరించి భగవంతుడు అంటే అవన్నీ కానీ సేకరిస్తే ఈక్వల్ టు గాడ్ అయిపోవచ్చు అనేటువంటి భావంతో ఆయన తీసుకుంటాడు. ఈ మిరాయి అనే ఆయుధంతో హీరో అతన్ని ఆపే ప్రయత్నం అనమాట. ఇది యాక్చువల్ స్టోరీ. అయితే ఇక్కడ నాకు మొట్టమొదటిగా నాకు నచ్చిన విషయం ఏంటంటే ఒక రాజు క్షత్రియుడికి ఆ ఫీల్ రాకూడదు. మనకి భగవద్గీతలో కూడా అదే చెప్తాడు. అర్జునుడికి సడన్గా ఆ మధ్యలోకి వెళ్ళిన తర్వాత నేను వీళ్ళందరితో గొడవ పెట్టుకోవాలి, ఇప్పుడు యుద్ధం చేయాలా, తండ్రులు, మేనమామలు, గురువులు, సహోదరులు, వీళ్ళందరితో నేను యుద్ధం చేయాలా, వీళ్ళని చంపేసి నేను ఆ నెత్తుడుకు నేనేం తినాలంటాడు. కానీ అక్కడ ధర్మం అనేటువంటిది ఒకటి ఉంటుంది, క్షాత్ర ధర్మము అంటారు. క్షాత్ర ధర్మం ఏంటంటే నువ్వు ధర్మం కోసం యుద్ధం చేయాలంతే, నువ్వు పరిపాలించాలి, నువ్వు రక్షణ, నీ యొక్క పోర్ట్ఫోలియో ఏంటంటే రక్షణ. దాన్ని వదిలేస్తే ఏమవుతుంది అనే పాయింట్తో స్టార్ట్ అయింది అనిపించింది నాకు. ఇప్పుడు ఆ రాజు గనక ఆ కళింగ దేశం ఏదైతే ఉందో అతనికి ఆ థాట్ రావడం వల్లే అతని శక్తులన్నీ బుక్స్లోకి పంపించాడు. ఆ బుక్స్లోకి పంపించిన దానంతా కూడా ఈ విలన్ ఎవరైతే విలన్ పాత్ర మంచు మనోజ్ చేశాడో ఆయన తీసుకుందామని చెప్పి ప్రయత్నం చేసి ఇదంతా ఫైట్ నడుస్తుంది. అంటే ఒక రాజుకి ఆ థాట్ రావడం కరెక్ట్ కాదు అని చెప్పింది మనకి భగవద్గీత. అదే థాట్ కనుక రాలేదనుకోండి, చక్కగా ఆ రాజు శత్రువులపై దాడి చేసుకుంటూ, అంటే శత్రువు రాకుండా ఆయన కాపాడేవాడుగా. ఇక్కడ శత్రువు రావడానికి ఒక ఇదైంది కదా అన్నట్టు అనిపించింది నాకు ఆ మూవీ. బట్ ఎవ్రీ సింగిల్ కొన్ని డైలాగ్స్ అయితే మనకి మనసును హత్తుకుంటాయి. అండ్ అంటే మన సనాతన ధర్మంలో మనకు ఉండేటువంటి చాలా విద్యలు ఏవైతే ఉంటాయో మనిషిని చూస్తే వాళ్ళ మైండ్లో ఏముందో చెప్పేటువంటివి. అండ్ అలాగే అంటే కొంత కామెడీగా కూడా తీసుకెళ్లారు. అంటే మరీ మొత్తం అటు వెళ్తే కూడా ఇప్పుడు అందరినీ, ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ కూడా దాన్ని ఆ మూవీ చూడాలి కదా. కాబట్టి చాలా మంచి మూవీ చెప్పాలంటే. సెకండ్ పార్ట్ కూడా వస్తుంది, అది పార్ట్ 2 కూడా ఉంది. చాలా మంచి. ఇంకోటి ఏంటంటే సంపాతి, మనకి రామాయణంలో ఆ సంపాతికి రెక్కలు వస్తాయి. యాక్చువల్గా రెక్కలు కాలిపోతాయి. సంపాతి, జటాయు అని ఇద్దరు కూడా సూర్య భగవానుడి దగ్గరికి వెళ్దామని, అంటే సూర్యుడికి ఎంత దూరం ఎగురుతామో చూద్దాం అన్నప్పుడు ఆ వేడికి రెక్కలు కారిపోతాయి. సంపాతి ఒక పక్షిలాగా చూపించాడు. మీకు ట్రైలర్ లో పక్షి చూపిస్తున్నారు చూసారా. ఆ జటాయువు సంపాతి ఇద్దరిలో జటాయువు చనిపోతాడు రామాయణంలో. ఎందుకంటే రావణాసుడు సీతాదేవిని తీసుకెళ్ళినప్పుడు అడ్డుకునేటప్పుడు తన రెక్కలు పోతాయి. ఆ సంపాతికి ఏమవుతుందంటే వీళ్ళిద్దరూ ఒకసారి పోటీ పెట్టుకున్నప్పుడు రెక్కలు కాలిపోయి ఇంకో దగ్గర పడిపోతాడు సంపాతి.
ఆ కాలిపోయిన రెక్కలతో ఉండగా వీళ్ళందరూ సీతాదేవిని వెతుక్కునేటువంటి క్రమంలో ఆ యొక్క సంపాతికి రామాయణాన్ని మళ్ళీ చెప్పడం వల్ల రెక్కలు వస్తాయి. అంటే రామాయణానికి ఉండే శక్తి అనమాట అది యాక్చువల్గా. ఆ సంపాతి ఈ మూవీలో చూపిస్తాడు. అంటే ఆ సంపాతే ఆ మిరాయ్ అనేటువంటి ఆయుధానికి కాపలాగా ఉంది. సో అందులో కూడా ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మూవీలో ఆ ఆయుధానికి అంటే మన లలితా సహస్రనామాల్లో ఉండేటువంటి ఒక విషయం కూడా నాకు గుర్తొచ్చింది అక్కడ. ఇప్పుడు ఎలా అంటే మనం చూడండి, మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇప్పుడు మనం సరే ఒక విత్తనం తీసుకున్నాము, భూమిలో నాటుతున్నాము. ఆ నాటినటువంటి విత్తనం మొక్క అవుతుంది, వృక్షంగా మారుతుంది. కానీ ఈ భూమికి ఇవి నాటిన వాడికి మధ్యలో ఒకటి ఉంటుంది, అదే దైవశక్తి. ఆ దైవశక్తి అనేటువంటిది లేకపోతే అది మొలవదు. అలాగే ఇప్పుడు మేము కూడా ఆస్ట్రాలజీలో జన్మజాతకం ఉంది, చార్ట్ ఉంది, చార్ట్ రీడింగ్ చేసేవాడు ఉన్నాడు. కానీ ఈ రెండింటికి మధ్యన ఒకటి ఉంటుంది, అదే దైవశక్తి. మేము అందుకే ఏం చేస్తామంటే ఫస్ట్ అమ్మవారిని తలుచుకుంటాం, ఏదైనా ఒక చార్ట్ చెప్పేటప్పుడు తలుచుకొని ప్రారంభిస్తాం అన్నమాట. ఓకే. ప్రారంభించినప్పుడు చెప్పేది మేము కాదు, చెప్పించేది చేసేదంతా అమ్మవారు అనే భావంతో ఉన్నప్పుడు రీడింగ్స్ చాలా బాగా వస్తాయి. అది కనుక మర్చిపోయి మేము ఏదో హడావుడిగా ప్రారంభిస్తే అది సరిగ్గా రాదు. ఆ విషయాన్ని అందులో చాలా స్పష్టపరుస్తాడు అందులో. అంటే ఆ ఆయుధం నార్మల్గా చూసినప్పుడు ఒక కర్రముక్కలా ఉంటుంది, కానీ నువ్వు ఎప్పుడైతే నీ ఉద్దేశం నీ సంకల్పం బలపడుతున్నప్పుడు నువ్వు దాంతో కనెక్ట్ అయినప్పుడు అది నీకు అది రాముడి యొక్క కోదండం అనమాట యాక్చువల్గా ఆ ఆయుధం. దాని శక్తి అనేటువంటిది ఎలా పెరుగుతుంది, నీకు అది ఎలా యూజ్ అవుతుంది అనే దానివల్ల మనం ఇన్డెప్త్గా కనుక వెళ్తే మన లైఫ్లో కూడా మనం వాడే ఆయుధాలు కొన్ని కొన్ని ఉంటాయి. ఇప్పుడు మన ఇదే ఉంది, యూట్యూబ్ ఛానలే ఉంది. ఈ యూట్యూబ్ ఛానల్లో జర్నలిజం చేస్తూ అసలు రాజ్యాలనే మార్చేసినవి ఉన్నాయి. అవునా కదా? అలాగే ఒక వ్యక్తి మంచి పెయింటింగ్ చేస్తాడు, లేకపోతే ఇంకోటి చేస్తాడు. అంటే ఏమిటంటే నువ్వు దాని ఎంత కనెక్ట్ అయితే నీకు అది గొప్ప స్టేజ్కి తీసుకెళ్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పకనే చెప్తూ దాన్ని ఆ రకంగా దాన్ని ప్రొజెక్ట్ చేశాడు. చాలా బాగుంది అసలు మూవీ. నాకైతే ఇంకో 2 సార్లు చూడొచ్చు అనిపించింది మూవీ. ఓకే. నేను అలా చూసినవి చాలా రేర్. నాకు చిన్నగా ఉన్నప్పుడు మేజర్ చంద్రకాంత్ మూవీ చూసినప్పుడు అబ్బాయి ఇంకోసారి చూడాలనిపించింది అప్పుడు. మళ్ళీ దాని తర్వాత కొన్ని మూవీస్ అనిపించి అలా అనిపించిన మూవీ ఇది. కాకపోతే కొంచెం స్పిరిచువల్ ఇది ఉంటే గనక ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. లేకపోతే కనుక కొంచెం ఏమవుద్దంటే అబ్బాయి ఏంటి ఏదేదో చెప్తున్నారు అనిపిస్తుంది. సెకండ్ టైం చూస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది నాకైతే. చాలా బాగా తీశారు. అండ్ ఎక్స్పెక్ట్ చేయం అంటే అంత మెయిన్ ఆ మూవీ మొత్తం మూవీకి ఏంటంటే ఇక్కడ హీరో తేజ సజ్జా కూడా బాగా చేశాడు. యాక్చువల్లీ అంత చిన్న అబ్బాయిని ఫస్ట్ మూవీ అప్పుడే ఏదో ఎగ్జాక్ట్లీ భగవంతుడి పేరు పెట్టి ఇదైపోయాడు అని అనుకున్నారు. బట్ సెకండ్ టైం కూడా హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. ఇంకోటి ఏంటంటే తేజ సజ్జా చార్ట్ కూడా మనం వేద్దాం, కావాలంటే వేస్ట్ చేద్దాం దాని మీద కూడా ఒక వీడియో. ఇక్కడ ఏంటంటే హై మెచ్యూరిటీ ఉందండి ఆయనకి. మీరు చూస్తే గనక మొన్న ఒక ఇంటర్వ్యూలో మీరు ఎందుకు ఎక్కువ స్పిరిచువల్ మూవీసే చేస్తున్నారంటే ఆయన ఒక మాట అన్నాడు, మరి మీరు ఎందుకు లవ్ రిలేటెడ్ మూవీస్కి ఎందుకు ఈ క్వశ్చన్ అడిగారు అని అడిగాడు. ఇప్పుడు మరి బోల్డ్ అన్న వస్తున్నాయి లవ్ రిలేటెడ్ ఇట్లాంటి మూవీస్, మరి ఎందుకు ఈ క్వశ్చన్స్ మీరు ఎందుకు అడగట్లేదు అక్కడ అన్నాడు. అంతే కదా. ఇంకొకటి కూడా చాలా బోల్డ్ గా కామెంట్ చేశారు సార్, ఎక్కువ హిందూ ధర్మానికి సంబంధించి ఆ స్క్రిప్ట్స్ తీసుకొని ఎందుకు తీసుకుంటున్నారంటే నేను అదే చెప్తాను, హిందూని తీసుకుంటే తప్పేంటి తప్పేంటి. అవును. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హిందూ ధర్మానికి సంబంధించినవి ఏవైతే ఉందో అది ఎక్కడా కూడా ప్రేక్షకుడిని పాడు చేయట్లేదుగా. అవును. ఇప్పుడు కొన్ని మూవీస్ ఉంటాయి, ప్రేక్షకుడి యొక్క అలవాట్లను మార్చొచ్చు. ఒక టీచర్ని కించపరుస్తున్నట్టుగా ఉంటుంది కొన్ని మూవీస్లో. మరి టీచర్స్ని కించపరుస్తున్నాగా, అలాంటి మూవీ కాదు ఇది. అవునా కదా? ఏదో చిన్న వయసులోనే లవ్లో పడిపోయి ఒక రకమైన దీంట్లోకి వెళ్ళిపోయి పిల్లల్ని తల్లిదండ్రులు ఎదిరించి అలాంటి మూవీ కాదు ఇది. అవునా కదా? అంటే ఒక స్పిరిచువాలిటీ, మన భారతదేశం యొక్క గొప్పతనం ఏంటి, మన అంటే అంటే స్పిరిచువల్గా ఉన్నప్పుడు మనిషి యొక్క శక్తి ఎలా ఉంటుంది అనేటువంటి అనేకమైన గొప్ప విషయాలు చెప్పేటువంటి మూవీ ఇది. ఇంకోటి ఏంటంటే నాకు అందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా కాపాడిందండి మూవీని. చాలా సేవ్ చేసింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా సేవ్ చేసింది. కాన్సెప్ట్ కంప్లీట్గా కొత్తది అది. అంటే ఇప్పటి వరకు రానటువంటి ఫ్రెష్ స్టోరీ. ఇంకోటి ఏంటంటే అక్కడ ఆ ఫ్రెష్ స్టోరీతో పాటు ఆ క్యారెక్టర్స్ కూడా బాగా అంటే ఎవరికి వాళ్ళు న్యాయం చేశారు చెప్పాలంటే. మనం అనుకుంటాం ఇప్పుడు ఆ మూవీ ఉంది ఏది బాహుబలిలో ఆ హీరోయిన్ చేసింది ఎవరు, వాళ్ళ
తల్లి పాత్రలో చేసింది. ఎవరి తల్లిగా సార్? రమ్యకృష్ణ హీరో గారా? వల్ల రమ్యకృష్ణ. ఆ, రమ్యకృష్ణ పాత్ర అసలు ఎవరు చేయలేరు నిజం Correct. చెప్పాలంటే. కానీ ఇక్కడికి వచ్చేసరికి శ్రేయ ప్లేస్లో రమ్యకృష్ణ పెట్టచ్చేమో అని కొన్నిసార్లు అనిపించి, లేదా శ్రేయ కూడా న్యాయం చేసింది, శ్రేయ కూడా బాగానే చేసింది, ఆ క్యారెక్టర్కి న్యాయం చేసింది అనిపిస్తుంది మనకి. ఓకే, అట్లా. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.